నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. ముస్లిం మహిళ హిందూ పురుషుడి మధ్య ప్రేమ వివాహం కేవలం 2 వారాలకే విడిపోయింది. చిక్బళ్ళాపూర్ తాలూకాలోని మైలపనహళ్లి గ్రామానికి చెందిన ఫాసియా మరియు నాగార్జున ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరి వివాహాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. కాబట్టి ఆ జంట ఇల్లు వదిలి వెళ్లి ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఈ ప్రేమ వివాహం ఇప్పుడు కేవలం 15 రోజుల్లోనే ముగిసింది. తన తల్లి అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ ఫాసియా ఇంటికి తిరిగి వచ్చేసింది. నాగార్జునుణ్ణి సంసార సముద్రం మధ్యలో వదిలి వెళ్లిపోయింది. ఫాసియాను నమ్మిన నాగార్జున ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. చిక్బళ్ళాపూర్ తాలూకాలోని మైలపనహళ్లి గ్రామానికి చెందిన ఫాసియా, అదే గ్రామానికి చెందిన నాగార్జున 2 ఏళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుని గత నెల మార్చి 23న వివాహం చేసుకున్నారు. ఆ యువకుడి కుటుంబం ప్రేమ వివాహానికి అంగీకరించినప్పటికీ యువతి కుటుంబం అంగీకరించలేదు. అందుకే ఇంటి నుంచి వెళ్లి పెళ్లి చేసుకున్న తర్వాత అతను చిక్బళ్ళాపూర్ రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి రక్షణ కోరాడు. ఆ తర్వాత పోలీసులు ఇరు వర్గాల తల్లిదండ్రులను పిలిపించి విచారించారు. ఆ యువతి తన తల్లిదండ్రులతో మాట్లాడడానికి కూడా అనుమతించబడింది. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా ఆ యువతి తాను వివాహం చేసుకుని యువకుడితోనే వెళ్తానని మొండిగా చెప్పింది. వారు మార్చి 24న వివాహం చేసుకుని చిక్బళ్ళాపూర్ గ్రామీణ పోలీస్ స్టేషన్కి వచ్చారు. అయితే ఇప్పుడు వివాహమైన 15 రోజుల్లోనే ఆ యువతి తన తల్లి ఇంటికి తిరిగి వెళ్ళింది. తల్లి అనారోగ్యంతో ఉంది, నా బాధ వల్ల తాను బాధపడుతున్నానని పేర్కొంటూ చిక్బళ్ళాపూర్ గ్రామీణ పోలీసులకు లేఖ రాసిన తర్వాత తను తల్లి ఇంటికి తిరిగి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ యువతి ఆ యువకుడిని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.